పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పాదయాత్ర నిర్వహణపై మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకుల ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ సి లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అంజయ్ యాదవ్, మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, వాణిదేవి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఆంజనేయులు గౌడ్, వాలియా నాయక్, వెంకటేశ్వర రెడ్డి, ఇంతియాజ్, బీఆర్ఎస్ నాయకులు హనుమంతురాయుడు మరియు తదితరులు ఉన్నారు. హర్షవర్ధన్ రెడ్డి గారు, మా మర్రి జనార్దన్ రెడ్డి గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, మా అంజయ్ యాదవ్ గారు, మా మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారు, మా మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి గారు, మరి మా మాజీ చైర్మన్లు ఇంతియాజ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, వాలియా నాయక్ గారు, మా ఆంజనేయులు గారు, ఇంకా జిల్లా ముఖ్య నాయకులతో గత 2 రోజులుగా మేమందరం ఇంటర్నల్గా ఫోన్లో మాట్లాడి అనుకోకుండా ఈరోజు అన్నకు ఒక చిన్న వీసా అపాయింట్మెంట్ నైట్లో వచ్చినందుకు పోయినా కూడా దారిలో మేము మాట్లాడుకుని డిస్కస్ చేస్తున్నాం. చివరిగా ఏంటంటే మహబూబ్నగర్ జిల్లా ఈ దేశంలోనే అత్యధికంగా వలసలైనటువంటి జిల్లా ఇది. తెలంగాణ వచ్చిన తర్వాత సాగునీరుతోనే జిల్లా రూపురేఖలు మారుతాయి. మనం బతుకుదెరువు వ్యవసాయం కనుక ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుతోనే ఇది కంప్లీట్ అయితేనటువంటి భావనతో ముఖ్యమంత్రి గారు మొదటగా జూరాల నుంచి అనుకున్నా ఆ ఉన్న జూరాల నుంచి కోయిల్ సాగరు, నెట్టెంపాడు అవే నింపలేకపోతున్నాం. మొన్న జనవరిలో పోయి చూస్తే కూడా బురద. కానీ ఈ రోజు వరకు కూడా శ్రీశైలం నుంచి మనం లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ముందే పసిగట్టి అందరితో మాట్లాడి మరి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును 90% కంప్లీట్ చేసుకుని నార్లాపూర్, ఒట్టెం, ఏదుల, కరివేన, ఉదండాపూర్ వరకు టోటల్ కంప్లీట్ చేసుకుని ఒక 10%, 11% పనులు కాలువలు తవ్వితే నీళ్లు వస్తాయనేటువంటి భావనతో టెండర్లు కూడా కాల్ఫర్ చేసి ఎలక్షన్స్ కాగానే ఇమ్మీడియట్ గా పార్లమెంట్ ఎలక్షన్స్ లోపలే కంప్లీట్ చేసుకుని జిల్లాకు నీళ్లు ఇవ్వటువంటి యజ్ఞంతో ముందుకు పోయిన సందర్భం మరి మీకు అందరు తెలుసు. లేనిపోని హామీలు ఇచ్చి మరి హామీలు నమ్మి ఎన్నో హామీలు ఇచ్చింది. దానిలో మేము అన్న వీళ్ళందరూ మాట్లాడుతూ చెప్తారు. వీళ్ళు మరి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. ఒక 38 మంది చేయలేదు, లేదు పాత బిల్లు ఇచ్చి ఇంత అయిందంత చెప్తుండ్రు. మోటార్లు రెడీగా ఉన్నా జస్ట్ ఆన్ చేస్తే నిండిపోతాయి. ఆన్ చేస్తే 40-50 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లలో ఉంటాయి. గ్రౌండ్ వాటర్ ఎరుగుతుంది. చేపలు పెంచుకోవచ్చు, గొర్రెలకు ఆవులకు మేత, అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నా కూడా పెట్టిన మోటార్లకు కనీసం ఆన్ చేయ కూడా చేయలేదు. ఈ రోజు వరకు కూడా నీళ్లు సముద్రంలో వస్తున్నాయి. కానీ ఇక మిలియన్ ఒకటే సంవత్సరం, ఆ తర్వాత ఎలక్షన్ ఇయర్ వస్తుంది, 2 బడ్జెట్లు. ఈ రోజు వరకు కూడా ఏం మొదలు కాలేదు కనుక లాభం లేదని ఖచ్చితంగా మనము నార్లాపూర్ టు ఉదండాపూర్ వరకు, కరివేన ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేయాల్సిందే, జనాన్ని కదిలించాల్సిందే, కాంగ్రెస్ మెడలు వంచాల్సిందే, ఇమ్మీడియట్ గా పనులు ప్రారంభించేటట్లు చేయాల్సిందే అనేటువంటి దాంతో ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. దాని డేటు అవన్నీ కూడా మళ్ళీ మేము కేసీఆర్ గారితో మా అధినాయకులతో మాట్లాడి మేము ముఖ్యులందరం కలిసి వెళ్ళి మాట్లాడి ఆ కార్యాచరణ అనేది ఎట్లా అనేది విధి విధానాలు మళ్ళీ ఓ రోజు ప్రకటిస్తాం. దానిపైన ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, స్టార్టింగ్ ఎవరు, మధ్యలో ఎవరు, లాస్ట్కి ఎవరు, ఏదనేది అందరం మేము 14 నియోజకవర్గాల నుంచి ఒకే తాటి పైన ఒకే ఎజెండా, రైతుల ఎజెండానే. రైతు బతుకుతూనే అందరు బతుకుతారు. రైతు ఎజెండా విన్నే
చేయాలని చెప్పని. మీన్వైల్ మధ్యలో కొనుగోలు కేంద్రాలు లేవు. కొనుగోలు కేంద్రాలు పెట్టమంటే లీడర్ల కొనుగోలు కేంద్రాలు పెట్టుకున్నాం.